దేశమంతా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొంతమంది ఈ పిచ్చలోనే ఉన్నారేంటో. ఆకివీడులో వికటించిన విద్వేషం, గెలిచిన మానవత్వం. ఆకివీడు, పశ్చిమ గోదావరి. సమ్మక్క సారలమ్మ సాక్షిగా జరిగిన షేక్ షా వలీ ఉదంతం మరువకముందే ఆకివీడు పట్టణంలో మరో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ విద్వేష సెగలు వ్యాపించకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు ఏకమై చాటిన ఐక్యత ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఏం జరిగింది? స్థానిక ప్రాంతంలో కోవా బన్ అమ్ముకుంటూ జీవనం సాగించే ఒక సామాన్య హిందూ చిరు వ్యాపారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనవసర గొడవకు దిగి దాడికి ప్రయత్నించారు. వ్యాపార నిమిత్తం రోడ్డు పక్కన ఉన్న అతడిని లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్తత పెంచేందుకు ప్రయత్నం జరిగింది. మత సామరస్యానికి వేదికగా మారిన ఘటనాస్థలం. దాడి జరుగుతున్న విషయాన్ని గమనించిన వెంటనే అక్కడున్న స్థానికులు కులమతాలకు అతీతంగా స్పందించారు. ముస్లిం, క్రైస్తవ సోదరులు వెంటనే అక్కడికి చేరుకుని దాడిని అడ్డుకున్నారు. మరి ఎలా మిస్ అక్కడ నుంచి ఎలాగొచ్చా అమ్ముకున్నాడు? ఇంకా వీడియో అప్లోడ్ కూడా చేయలేదు. నేను పొద్దున్న తీసాను కదా వీడియో, ఇంకా వీడియో అప్లోడ్ కూడా చేయలేదు. ఆకివీడు క్రిస్టియన్ పేట వాళ్ళు, అక్కడ ఉన్న డ్రైవర్స్, ముస్లింస్, హిందువులు కూడా చాలా మంది వచ్చి మనోడు సపోర్ట్ చేశారు. ఎందుకు ఇబ్బంది పెట్టడం? మనోడేమో సాగర్ పొద్దున్నే వచ్చారు నా దగ్గరికి. మీరు బెదర కూడా తమ్ముడు, మీరు ఒక వీడియో తీసేయాలి. ఇలా పెట్టుకుని ఏంట్రా ఏంటని కూడా బెదిరిపోయాడా? ముస్లిం కాదు, పేరేంటి బ్రో? వినయ్ కుమార్ సాగర్. ఇది చిన్న వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారం. ఇది దీని మీద ఇష్యూ చేయకండి. చిరు వ్యాపారికి అండగా నిలబడి గొడవకు దిగిన వారిని గట్టిగా నిలదీశారు. వ్యాపారి మతం ఏదైనా అతను మన ఊరివాడు, మన సోదరుడు అంటూ ఐక్యతను చాటారు. మనుషుల మధ్య గోడలు కట్టాలని చూసేవారికి ఆకివీడు ప్రజలు ఐక్యతతో సమాధానం చెప్పారు. షేక్ షా వలీ ఘటన వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి సోదరభావమే అవసరం.